రేపే అతిపెద్ద అమావాస్య. ఈ అమావాస్య రోజున మర్చిపోకుండా రూ. 5 బిళ్ళతో ఇలా చేయండి. రూ. 5 బిళ్ళతో ఇలా చేస్తే చాలు, మీ జీవితంలో ఉండే అప్పులన్నీ కూడా తీరిపోతాయి. మీరు కూడా అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళగలుగుతారు. రూపాయలతో ఇలా చేసుకోవడం వల్ల మానవ జీవితం బ్రహ్మాండంగా మారిపోయి పట్టిందల్లా బంగారంలాగా అవ్వటానికి అవకాశం ఉంటుంది. ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. అలానే కాకుండా ఏంటంటే ఈ అమావాస్య అత్యంత శక్తివంతమైనది, చాలా పవర్ఫుల్, చాలా పవర్తో కూడి వస్తుంది. కాబట్టి ఈ అమావాస్యకు అంటే చాలా శక్తి ఉంటుందన్నమాట. ఈ అమావాస్య అలానే కాకుండా సూర్యగ్రహణం కదా, ఈ గ్రహణం ఏంటంటే గనక మనకు ఇండియాలో కనిపించదు. చాలా మందికి కూడా ఏంటంటే గ్రహణం కనిపిస్తుందని ఒక సందేహం ఉంది కదా, కానీ ఈ గ్రహణం మనకు కనిపించదండి. సూర్యగ్రహణం కాబట్టి సూర్యుడు మనకు ఉదయం పూట మాత్రమే కనిపిస్తాడు, రాత్రి సమయాలలో కనిపించడు కదా. ఈ గ్రహణం అనేది రాత్రి సమయాలలో అంటే ఏర్పడుతుంది, కానీ గ్రహణ ప్రభావం అనేది కొంచెం ఉంటుంది, దానివల్ల ఎఫెక్ట్ అనేది ఉంటుంది. కానీ మనం కొన్ని పూజలు అలానే కాకుండా కొన్ని అభిషేకాలు చేయించుకోవటం వల్ల వాటి నుంచి మనం బయటపడగలుగుతాం. అలానే మనకి ఏంటంటే కనుకనండి మహాలయ అమావాస్య. మహాలయ అమావాస్య అంటే అందరికీ తెలిసే ఉంటుంది. మన పితృదేవతలకు ఏంటంటే తర్పణాలు వదలటం, శార్త కర్మలు నిర్వహించటం, అలానే కాకుండా ఏంటంటే వారి పేరిట దాన ధర్మాలు చేయటం, అలానే అంటే చాలామందికి అన్నం తినిపించడం, ఇలాంటివన్నీ కూడా ఈరోజు మనం చేస్తూ ఉంటాము. పితృదేవతలను పూజిస్తే మనకి ఏంటంటే కనుకనండి పూర్వకర్మ శాపాలు తొలగిపోతాయని మనం భావిస్తూ ఉంటాం. పితృదేవతలను పూజించడం వల్ల జీవితంలో ఎలాంటి కష్టం కూడా రాదు, ఎలాంటి బాధ అనేది కూడా ఉండదు అని కూడా మనం భావించుకుంటూ ఉంటాం. కాబట్టి ఈరోజు పితృతర్పణాలు వదలడం, అలానే శాద్ర కర్మలు నిర్వహించుకోవడం, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాం. అలా ఇందులో ఏంటంటే కనుక అమావాస్య కదా, ఇది 6 శతాబ్దాల తర్వాత ఇలా గ్రహణంతో కూడి రావడం 6 శతాబ్దాల తర్వాత జరుగుతుందన్నమాట. దీని ప్రస్తావన ఏంటంటే కనుక మహాభారతంలోనే ఉందండి. మహాభారతంలోనే దీని గురించి చెప్పబడుతుందన్నమాట. ఈ గ్రహణం చాలా చాలా పవర్ఫుల్ అని. ఎందుకంటే ఈ గ్రహణంతో పాటు మనకు అమావాస్య వస్తుంది, దీని శక్తి మాత్రం అంతా ఇంత కాదని చెప్పొచ్చు. నార్మల్గా మనం చూసుకున్నట్టయితే మనకు ప్రతి నెలలో అమావాస్య వస్తూనే ఉంటుంది, కానీ ఇప్పుడు వచ్చే అమావాస్య ఏంటంటే కనుక మళ్ళీ ఇలాంటి రోజు రాకపోవచ్చు అని కూడా ఏంటంటే మనకు వేద పండితులు, జ్యోతిష నిపుణులు కూడా చెప్పడం జరుగుతుందన్నమాట. ఈ అమావాస్య రోజు మీరు కేవలం రూ. 5 బిళ్ళతో ఇలా చేస్తే మీ అప్పులన్నీ కూడా తీరిపోతాయి. అప్పులు ఇచ్చే స్టేజ్లో మీరు ఉండగలుగుతారు. అందరిలాగే మీరు కూడా అప్పు ఇచ్చే అంత స్థాయికి మీరు ఎదగటానికి అవకాశం ఉంటుందన్నమాట. మానవ జీవితంలో మనం సంపాదించింది సరిపోకనో లేదో మన దగ్గర లేకనో మనం ఏం చేస్తాము, అప్పు చేసుకుంటూ ఉంటాము. అయినప్పటికీ కూడా ఏంటంటే ఆ అప్పులు తీర్చుకోలేక చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము. అప్పు ఎలా తీరుతుంది, అప్పు అంటే తీర్చుకునే మార్గాలు ఉంటే బాగుండు, ఏదైనా పరిహారం ఉంటే బాగుండు అని అనుకుంటూ ఉంటాం కదా. అలాంటి వాళ్ళు గుర్తు పెట్టుకొని పరిహారం చేసుకోండి. కేవలం ఒక రూ. 5 కోట్ల అప్పైనా సరే తీర్చేస్తుంది. డబ్బుకు అంత శక్తి ఉంటుంది. డబ్బు లక్ష్మీదేవి రూపం కాబట్టి డబ్బుతో పరిహారం చేస్తే తప్పకుండా ఫలితాలు వస్తాయి, మన జీవితాలు మారుతాయి, మనకంతా కూడా మంచి జరుగుతాయి అని చెప్పొచ్చు. కాబట్టి ఇలా డబ్బుతో ఈ చిన్న పరిహారం చేసుకోండి. కేవలం ఒక రూ. 5 బిల్లుని మాత్రమే తీసేసుకొని ఈ పనిని చేసేసుకుంటే సరిపోతుందన్నమాట. డబ్బు పరిహారం చేస్తే ఖచ్చితంగా అయితే ఫలితాలు వస్తాయన్నమాట. అమావాస్య రోజు ఏంటంటేనండి తప్పనిసరిగా స్నానం చేయాలండి. చాలామంది చెప్తారు అమావాస్య రోజు స్నానం చేయకూడదని, కానీ అమావాస్య రోజు స్నానం చేస్తే అష్ట దరిద్రాలు పోయి అష్ట ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయి, భోగ భాగ్యాలు మనకు కలుగుతాయి. మన యొక్క దరిద్రం ఏదైతే ఉంటుందో అదంతా కూడా ఆ నీటి ద్వారా పోతుందన్నమాట. అందుకే స్నానం చేయండి. స్నానం చేసేటప్పుడు మీరు రాళ్ళ ఉప్పుని కలుపుకొని స్నానం చేస్తే బ్రహ్మాండమైన ఫలితం అయితే వస్తుందన్నమాట. ఇక అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక ఈరోజు అమావాస్య కదా, మీరండి అన్నం తిన్న తర్వాత రాత్రికైనా సరే ఉదయమైనా సరే తినకుండా పరిగడుపున ఈ పరిహారం అయితే చేయకూడదు. అలా చేస్తే ఫలితాలు అయితే రావు. కాబట్టి తిన్న తర్వాత ఈ పరిహారం చేయండి. మీరేం చేయండి అంటే రూ. 5 బిల్లని తీసుకోండి. ఇది రాత్రైనా చేయొచ్చు, ఉదయమైనా చేయొచ్చు, ఎప్పుడు చేసినా కానీ మీ అప్పు అయితే తీరిపోతుంది. అప్పు తీరే మార్గాలు మీకు తెలుస్తాయి. ఆ మార్గాల ద్వారా ఏంటంటే ధనం మీ చేతికి చేరుతుంది. అలానే కాకుండా ఆ ధనంతో మీరు అప్పుని తీర్చుకోగలుగుతారు. అంటే ఏదైనా వస్తువు వాహన రూపంలో కావచ్చు, లేదంటే కనుక ఏదైనా ఒక వస్తువును మనం అమ్మాలనుకుంటే ఆ రూపంలో కావచ్చు మన దగ్గరికి డబ్బు వస్తుందన్నమాట. డబ్బు రాదని కాదు, ఖచ్చితంగా వస్తుంది. కాకపోతే దీన్ని ఒక విధి విధానంగా ఆచరించుకుంటేనే మనకు ఫలితం అయితే అంతకు అంత దక్కుతుందన్నమాట. అందుకే ఈ పరిహారం ఏంటంటే కనుకనండి సిద్ధశాస్త్రంలో సిద్ధించిన పరిహారం కిందికి చెప్పబడుతుందన్నమాట. మీరు కూడా చేసుకోవటం వల్ల అయితే మీకు మంచి శుభ ఫలితాలు అయితే కలుగుతాయి. మీ జీవితాలు మారిపోయి మీ అప్పులన్నీ కూడా తీరిపోతాయి. కాబట్టి ఈరోజు ఇలాంటి పరిహారం చేయండి. ముఖ్యంగా అమావాస్య రోజు చేసే పరిహారం చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, ఏదైనా కావచ్చు, తప్పకుండా ఫలితాలను అయితే ఇస్తుందన్నమాట. ఆ ఫలితాలను మనం చూసి ఆశ్చర్యపోతాము. అందుకే అమావాస్యకు శక్తి ఎక్కువ అని చెప్తూ ఉంటారు. అమావాస్య మనం ఏంటంటేనండి చెడుని తీసేసుకుని మంచిని తెచ్చిపెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. లక్ష్మీదేవి అమావాస్యను చాలా ఇష్టపడుతూ ఉంటుంది. అమావాస్య రోజు అంటే సాయంత్రం సంధ్యా సమయంలో చీకటి పడిన తర్వాత లక్ష్మీదేవి అందరి ఇంటిని సందర్శిస్తూ ఉంటుంది. భూలోకానికి వస్తుంది కాబట్టి ఆ తల్లి అందరి ఇంటిని చూస్తూ ఉంటుందని కూడా మనకు పురాణాలు చెబుతున్నాయి. శాస్త్రాల ప్రకారం ఏంటంటే లక్ష్మీదేవి ఇంటికి రావాలి, ఇంట్లో అడుగు పెట్టాలంటే మీకు
ఏంటంటేనండి కొన్ని నియమాలు ఆచరించాలి. గుమ్మానికి ఈరోజు మీరు పసుపు రాకపోయినా పర్వాలేదు కానీ వాకిట్లో ఖచ్చితంగా ముగ్గు పెట్టుకోండి. అమావాస్య కదా, ముగ్గు పెడితే చాలా మంచిదనమాట. గీతల ముగ్గు వేసుకున్న సరిపోతుందనమాట. అనంతరం వచ్చేసి ఏంటంటే ఇంటిని అంటే శుభ్రం చేసేటప్పుడు ఉప్పు పసుపుని వేసేసి ఇంటిని శుభ్రం చేసేసుకోండి, సరిపోతుంది. ఇంట్లో ఉండే ప్రతికూల శక్తులన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి. అలానే మీరు ఏంటంటే కనుకనండి ఇంట్లో ఈరోజు ఏడవటాలు, అలానే కాకుండా శాపనార్థాలు పెట్టటాలు, తిట్టటాలు, జుట్టు వీరబోసుకుని తిరగటాలు, అలానే ఏంటంటే నైటీలు వేసుకుని తిరగటాలు ఇలాంటివి మాత్రం ఈరోజు చెయ్యకండి. ఆడవారైనా సరే మగవారైనా సరే ఈరోజు గడ్డం గీయించుకోవటం, షేవింగ్ చేయించుకోవటం, జుట్టు కత్తిరించుకోవటం, గోళ్ళు కత్తిరించడం ఈ అమావాస్య రోజు మాత్రం ఇవి చేయకూడదండి. ఇలా చేస్తే ఏంటంటే చాలా వరకు కూడా ఇబ్బందులు కలుగుతాయి. అంటే కోరి మనమే కష్టాలను తెచ్చుకున్న వారం అవుతాము. పితృదేవతలు కూడా ఈరోజు మన ఇంటికి వస్తారు, మన ఇంటిని సందర్శిస్తారు. కాబట్టి ఇలాంటి పనులు చేస్తే ఏంటంటే పితృదేవతలు కూడా రాకుండా మన ఇంటి బయట నుంచి వెళ్ళిపోతారు. దేవతలు కూడా ఏంటంటే ఇంట్లో ప్రవేశించకుండా ఇంటి బయట నుంచి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ ఇంట్లోకి దేవతలు ప్రవేశించాలన్నా, పితృదేవతలు రావాలన్నా ఇలాంటి నియమాలు అయితే ఖచ్చితంగా ఆచరించండి. ఇక తర్వాత ఇలాంటి చిన్న చిన్న నియమాలను చేసుకోండి. ఈ రోజు ఏంటంటే అమావాస్య కాబట్టి నలుపు రంగులో ఉండే బట్టల్ని మాత్రం అస్సలు ధరించకూడదు. అలా ధరిస్తే ఏంటంటే చాలా ఇబ్బందులు కలుగుతాయి. అమావాస్యకు మన పెద్దవారు మనకు చెప్తూ ఉంటారు కదా, నల్లటి బట్టలు వేసుకోకూడదు. వేసుకుంటే ఏంటంటే మనం కూడా నరకానికి పోతామని చెబుతూ ఉంటారు, నరక బాధల్ని అనుభవిస్తారు. అందుకే నలుపు రంగు బట్టల్ని వేసుకోకూడదు. ఈరోజు ఖచ్చితంగా ఏంటంటే కనుక రండి కుక్కకు కానీ కాకి కానీ ఆహారం పెట్టండి. కుక్కకు కూడా ఆహారం పెట్టేటప్పుడు, కుక్క అన్నం తినేటప్పుడు మీ యొక్క సమస్య తీరిపోవాలి, మీకంతా కూడా బాగా కలిసి రావాలి, ఇబ్బందులు ఉండకూడదు అని మీరు సంకల్పం చెప్పేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇలా సంకల్పాలు చెప్పుకోండి, ఇంకా మీకు అంతా కూడా మంచి జరుగుతుందని మనకు పురాణాలు చెబుతున్నాయి. శాస్త్రాల ప్రకారం ఏంటంటే 5 రూపాయల బిళ్ళ పరిహారం చాలా చాలా శక్తివంతమైనది, చాలా పవర్ఫుల్ పరిహారం అనమాట. 5 రూపాయలతో ఏది చేసినా కానీ మనం పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది, అప్పు తీరిపోతుంది, అనేక రకాల కష్టాల నుంచి మనం బయటపడగలుగుతాం. ఆర్థికంగా మనకు బాగా కలిసి వచ్చే అవకాశాలు కూడా ఉంటాయన్నమాట. మీరు ఏం చేయండి అంటే కనుక ఒక 5 రూపాయల బిల్లుని తీసుకోండి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీరు రూపాయి 2 రూపాయలు తీసుకోకూడదు, కేవలం 5 రూపాయలను మాత్రమే తీసుకోండి. తీసేసుకొని ఈ విధంగా పరిహారం చేసుకోండి. 5 రూపాయలను తీసుకొని మీరు స్నానం చేసిన తర్వాత అంటే టిఫిన్ అయినా సరే నీళ్ళైనా సరే తాగండి, పరిగడపన మాత్రం పరిహారం చేయకూడదు అనమాట. ఇలా తీసేసుకొని మీరు చేతిలో పట్టుకోండి, పట్టేసుకుని సంకల్పం చెప్పుకోండి. అప్పు తీరాలి, అప్పులు తీరే మార్గాలు మాకు తెలియాలి, ధనం 4 వైపుల నుంచి కూడా మా దగ్గరికి రావాలి, ధన సంపాదన పెరగాలి, డబ్బు మా జీవితంలోకి ఆకర్షించాలి అనేసి మీరు సంకల్పం చెప్పుకోవాలి. లక్ష్మీదేవి పేరుని ఖచ్చితంగా తీసుకోవాలి. ఇలా తీసేసుకున్న తర్వాత సంకల్పం చెప్పుకున్న తర్వాత ఈ 5 రూపాయల బిల్లని మీరు ఏం చేయండి కనుక దగ్గరలో ఆలయాలు ఉంటే అక్కడికి వెళ్ళేసి హుండీలో వేయండి. ఒకవేళ మీకు ఆలయాలు లేకపోయినా లేదంటే కనుక మీ పూజ గదిలో కూడా మీరు పెట్టుకునే వీలంతా లేకపోతే మీరేం చేయండి అంటే కనుక రండి ఈ 5 రూపాయలను తీసేసుకుని చక్కగా ఏంటంటే ఎవరికైనా సరే పేదవారికి దానం చేయండి. పేదవారికి దానం చేస్తే అది భగవంతుడికి చేరుతుంది, పేదవారికి దానం చేస్తే అది భగవంతుడు అందుకుంటాడు. అలానే కాకుండా ఏంటంటేనండి పేదవారికి దానం చేయడం వల్ల పేదవారి యొక్క అనుగ్రహం కూడా మనకు కలగటానికి అవకాశం ఉంటుంది, చాలా మంచి రిజల్ట్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది కదా. ఇలా పేదవారికి దానం చేస్తే ఏంటంటే డబ్బు మనకి ఏదో ఒక మార్గంలో మన చేతికి అందుతుంది. లక్ష్మీదేవి కూడా సంతోషిస్తుందండి పేదవారికి దానం చేయడం వల్ల. అమ్మవారు ఏదో ఒక రూపంలో ధనాన్ని మనకిచ్చి ఆ తర్వాత మన అప్పుని తీరేలాగా చేస్తుంది అనమాట. అంటే మనం ఏదైనా అమ్మాలనుకున్న వస్తువు నుంచి కూడా మనకు డబ్బు రావచ్చు, లేదంటే ఎవరైనా ఇస్తామన్న డబ్బుతో కూడా మన అప్పుని తీర్చుకోవచ్చు, లేకపోతే ఏంటంటే మనకి ఏదో ఒక మార్గంలో అంటే అప్పు ఇచ్చే వాళ్ళైనా సరే రావచ్చు. ఇలా ఏదో ఒక రూపంలో అయితే అప్పు తీరే మార్గాలు అయితే మనకు ఖచ్చితంగా కనిపిస్తాయి. కాబట్టి పాటించి ఫలితం పొంది జీవితాన్ని మార్చుకోండి.